అండి, అందరికి నమస్కారం. మీ ప్రశ్నలకు నా సమాధానము ఎప్పటి నుంచో చెప్పాలి అనేసి అనుకుంటున్నాను. అసలు కెమెరా ముందు వచ్చి మాట్లాడాలంటేనే చాలా భయమండి. దానికి చాలా కేరింగ్ అయితే ఉండాలి. ఉండాలి కూడా. కానీ మాత్రం ఇప్పుడైతే నేను చెప్పాలనేసి అనుకుంటున్నాను. ముందు కూడా ఎన్నో వీడియోలైతే పెట్టాను నేను. ఈ విధంగా కెమెరా ముందు మాట్లాడాలనేసని వీడియోలైతే పెట్టాను. కొద్దిగా అయితే మాత్రం ఏదో ఎగ్జైటింగ్, ఏదో భయమనమాట. భయంగానే కొద్దిగా అయితే ఫాస్ట్‌గా చెప్పేస్తున్నాను నేనైతే మాత్రం. అనుకుంటాను ఒక మ్యాటర్ చెప్పాలి, యూజ్ అయ్యే టిప్స్ అయితే చెప్పాలనేసి అనుకుంటున్నాను. ఇంకా ఈడకి ఈ వీడియో దగ్గరకొచ్చేసేసరికి ఆ భయానికైతే మాత్రం నేను అసలంతా మింగేస్తున్నాను, మర్చిపోతున్నాననమాట. కానీ ఈరోజైతే మాత్రం ఎలాగైనా సరే చెప్పాలనేసి అనుకుంటున్నాను. మీ ప్రశ్నలకు నా సమాధానము. చాలా మంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. అక్క టైలరింగ్ అయితే చేస్తున్నావు కదా, ఆన్లైన్ క్లాసెస్ అయితే పెట్టాలనేసి అన్నావు. ఎప్పుడో అన్నావు కదక్క, 5-6 నెలలు అయింది అనేసి అన్నావు కదక్క, మళ్ళీ ఏమి ఇప్పుడు అయితే క్లాసెస్ ఏమైందక్క అనేసి చాలా మంది కామెంట్ అయితే చేస్తున్నారు. కానీ క్లాసెస్ అయితే పెడదాం అనేసి నాకు చాలా ఇష్టంగా అనేసి అనుకున్నాను. ఆన్లైన్ క్లాసెస్ అయితే అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పాలనేసి అనుకున్నాను. ఇంకొకటి ఏమంటే ఇంటి దగ్గర ఉంటారు కదా, మహిళలు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా యూజ్గా ఉంటుందని చెప్పేసి నేను పెట్టాలనేసి అనుకున్నాను. కానీ దానికేమంటే ఆన్లైన్‌లో కూడా నేనేం చేశానంటే మీషో ఉంటుంది గదా, మీషోలో కూడా అయితే ఒక బోర్డ్ అనేది కూడా తెప్పించేసుకున్నాను. ఇంక స్టార్ట్ చేద్దాంలే అనేసి అనుకున్నాను. దానికైతే మంచి అసలు ప్రెజర్ అనేది ఉండాలనమాట. దాని మీద కాన్సంట్రేషన్ అయితే పెట్టాలి మనం. ఖచ్చితంగా పెట్టాలి. నాకైతే కుదరలేదు. ఒక వీడియో తీశాను. కానీ నేను అప్‌లోడ్ అయితే చేయలేదు. అది కెమెరాలోనే ఉండిపోయింది. ఫోన్‌లోని అలా సేవ్ చేసి పెట్టుకున్నాను. కానీ అంత క్లారిటీగా అంత ఇదిగా నేను చెప్పలేదేమో అనేసి నాకే అనిపిచ్చింది. ఎందుకంటే చిన్న బాబున్నాడు. పిల్లలున్నారు కదా, పిల్లలు స్కూలుకెళ్ళేదాకా నాకు కొద్దిగా ఇబ్బంది అనేసి అనుకున్నాను నేను. చెప్తే అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పాలి కదా, టైలరింగ్ గురించి ఏదైనా కూడా సరే. మనము ఉటారుగా చెప్పేస్తే బాగుండదు కదా. అందువల్ల అని చెప్పేసి పర్ఫెక్ట్‌గా ఉంటే బాగుంటుంది ఆన్లైన్ క్లాసెస్ అనేసి అనుకున్నాను. అందుకని చెప్పేసి దాన్ని ఆపేసాను ఫ్రెండ్స్. సారీ అండి. చాలా మంది అడిగారు, మేము జాయిన్ అవుతాం అక్క, జాయిన్ అంటే ఫ్రీ క్లాసెస్ అని చెప్పావు, ఫ్రీగానే చెప్తాననేసి అన్నావు, కానీ నువ్వు పెట్టలేదక్క అనేసి అడిగారు. అందువల్ల నేనైతే ఇప్పుడు చెప్తున్నాను నేను. చాలా మంది చాలా రోజులైంది, 5-6 నెలలు అయితే అయిందనమాట అడిగారు. ఇంకొక విషయం అండి, అసలు చాలా చాలా అంటే టైలరింగ్ నేర్చుకోవాలంటే ముందు పట్టుదల అనేది ఉండాలండి. పట్టుదల అనేసి మాత్రం ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి. నేనైతే మాత్రం నా విషయంలో అయితే మాత్రము పిల్లల్ని చూసుకోవాలి, ఇంటి పని చేసేసుకోవాలి. ఇంకా ఈ టైలరింగ్ అయితే మాత్రం ఇది చూసేసుకోవాలి. కానీ మనం బ్లౌజెస్ అనేది కుడుతున్నాం కదా, బ్లౌజ్ అనేది కుడుతున్నాము. అది మనం చెట్టులకు, కొమ్మలకు కాదు కదా, మనుషులకే కదా. అందుకని చెప్పేసి ఒక్కదాని మీద శ్రద్ధ పెట్టయితే మనం స్టిచ్చింగ్ అయితే చెయ్యాలనమాట. అది పర్ఫెక్ట్‌గా ఉంటేనే కదా నలుగురు మనకిస్తారు. మన స్టిచ్చింగ్ కూడా బాగుంటేనే కదా అందరూ మనకిస్తారనమాట. అందుకని చెప్తున్నాను. అది ఊరికేనే అవ్వదు. ఏదైనా కూడా సరే టైలరింగు నేర్చుకోవాలి అనేసి మాత్రం చాలామంది అక్క నాకు బద్ధకంగా ఉంది, ఇప్పుడు నేర్చుకుంటున్నాను కానీ కుట్టాలంటే చాలా బద్ధకంగా ఉందక్క అనేసి అంటున్నారు. బద్ధకం అనేసి దాని మీద శ్రద్ధ పెట్టి మనం కుట్టడం వల్ల అనేది బద్ధకం ఎందుకొస్తుంది ఫ్రెండ్స్ చెప్తున్నాను. నేనైతే మాత్రం ఇంటి దగ్గర అయితే మాత్రం అన్ని పనులు చేసుకునేసి, చిన్న బాబున్నాడు నాకు. 2 సంవత్సరాల బాబుని చూసుకుంటూ కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. రోజుకైతే మాత్రం 4-5 బ్లౌజులు అయితే కుడతాను. ప్రస్తుతానికైతే కుడతాను నేను. నేను ఎక్కువగా కటింగ్ వీడియోస్ అనేది పెట్టలేదనమాట. ఇంక మీదట పెట్టాలనేసి అనుకుంటున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ అయితే మాత్రం వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. కటింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. పర్లేదు, చాలా మంది కామెంట్ అయితే చేశారనమాట. మనది ఆల్ ఇన్ వన్ ఛానల్ కదా అని చెప్పేసి అన్నీ కూడా నేను మిక్సప్ అయితే మల్టీగా అన్నీ మిక్సప్ అయితే చేసేసాననమాట. కంటెంట్ అనేది మనకి పర్ఫెక్ట్‌గా ఉంటే ఈ పాటికి నా ఛానల్ అనేది రీచ్ అయితే బాగా అయిండేమో. నాకు టైలరింగ్ గురించి అయితే మాత్రం మంచి నాలెడ్జ్ అయితే ఉందనమాట. అన్ని బ్లౌజెస్, ఆల్ ఐటెమ్స్ అన్నీ కూడా అన్ని స్టిచ్చింగ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ నేను. అందువల్ల అనుకుంటున్నాను ఇంకటి నుంచైనా కూడా సరే టైలరింగ్ గురించి అయితే మాత్రం అన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేయాలనేసి అనుకుంటున్నాను నేను. కటింగ్ వీడియోస్ కూడా చాలా ఈజీ ఫ్రెండ్, చాలా ఈజీగా ఉన్నాయి. ఇంకా నేను దీనికన్నా పర్ఫెక్ట్‌గా కటింగ్ వీడియోస్ అనేది ప్రతి ఒక్క మెజర్‌మెంట్ కూడా నేను పెడతాను. వీడియోస్ అయితే పెడతాను ఫ్రెండ్స్.
చాలా మంది కామెంట్ చేశారనేసి అన్నాను కదా! ఈ ఈ కామెంట్ కూడా నాకు వచ్చింది. అక్క ఎలాగైతే నువ్వు ఈ మెయింటైనింగ్ చేస్తున్నావక్క నువ్వు ఫ్యామిలీలో. ఈ ఈ రోజుకి ఇంత సంపాదిస్తున్నాను. టైం అనేది సేవ్ అవ్వాలి. సేవ్ చేసుకుంటేనే కదా! సమయం చాలా విలువైనది అనేసని చెప్తున్నావు కదా వీడియోలో. అది ఎలా అక్క నీకు సాధ్యము? ఎలా చేస్తున్నావక్క? మాకైతే అసలు ఇంటి దగ్గర అన్ని పనులు చేసుకునేసరికి సరిపోతా ఉందక్క. టైం ఎలా సేవ్ చేసుకునేసి నువ్వు కుడుతున్నావక్క అనేసని చాలా మంది అడిగారనమాట. నేనైతే మాత్రం ఒక దీని మీదే శ్రద్ధ అనేది పెట్టేసాననమాట. ఇంకా మనం ఏ గోల్ అయితే రీచ్ అవ్వాలి అనే ఒక టార్గెట్ అనేది పెట్టేసుకోవడం వల్ల మనకు ఖచ్చితంగా ఈజీగానే ఉంటుంది. ఈజీ అనేసనంటే సాధ్యం చేసుకోవాలి. అసాధ్యమే కానీ మనం సాధ్యం అయితే చేసేసుకోవాలి. ఇంకా పిల్లల్ని నేను టైం అనేది ఫాలో అవుతానని చెప్పాను కదా! టైం అనేది ఫాలో అవ్వడం వలన మనకి ఖచ్చితంగా దాని మీద ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. చాలా మంది అడిగే విషయం ఇది మాత్రము. అక్క ఇంట్రెస్ట్ అయితే రావడం లేదు. ఇంట్లో పనులు చేసుకునే కాడికి సరిపోతా ఉందనేసి అన్నారు కదా! అందుకని నేను చెప్తున్నా పదే మీకు నేను చెప్తున్నాను నేను. మనం ఇంట్రెస్ట్ అనేది కల్పించుకోవాలి. దాని మీద శ్రద్ధ అనేది ఉంటే ఖచ్చితంగా మనం టార్గెట్ అనేది రీచ్ అనేది అవుతామనమాట. ఇప్పుడు మనం బట్టలనేసినది వాళ్ళకి కరెక్ట్‌గా మనం ఇచ్చామంటే వాళ్ళు అడిగిన టైం ప్రకారంగానే ఇచ్చామంటే ఖచ్చితంగా మనకి బ్లౌజెస్ అనేది వస్తాయి కదా! వచ్చినప్పుడు మనకి ఇంకా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది కదా! నేనంటున్నాను. ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. మనం ఏదో 1, 2 కుట్టేసి ఆపేద్దాంలే అనేసిననుకుంటే బ్లౌజెస్ కూడా రావు. మనం ఇంటి దగ్గరనే ఉండే అమౌంట్ కూడా సంపాదించుకోవచ్చు కదా! బయట వెళ్ళే పని లేదు. పిల్లల్ని చూసుకోవచ్చు, ఇంటి పని చూసుకోవచ్చు. ఇంటి పని చూసుకుంటూ కూడా మనం అమౌంట్ అనేది సంపాదించవచ్చు అని చెప్పాను కదా! ముందు వీడియోలు కూడా ఈ విధంగా నేను చెప్తున్నాను. అయితే ట్రైపాడ్ లేదని చెప్పేసి 2 ట్రైపాడ్ అయితే నేను కెమెరాకని చెప్పేసి, వీడియోస్‌కని చెప్పేసి తీసేదానికి బాగుంటుందని చెప్పేసి, ఆ కటింగ్ వీడియో అయితే ఆ ట్రైపాడ్ ఉంటేనే వీలుగా ఉంటుంది. ఇంకొక సపోర్ట్ లేదు కదా! వేరే వాళ్ళ సపోర్ట్ లేదని చెప్పేసి నాకు నేనే వీడియోస్ అనేది అప్‌లోడ్ చేసేసుకోవాలి. అన్నీ చూసుకునేసరికి కొద్దిగా ప్రెజర్ అనేది ఉంటుంది. కానీ ప్రెజర్ అయినా కూడా సరే నా గోల్ రీచ్ అవ్వాలి అన్న ఆలోచనతో అయితే మాత్రం నేను వీడియోస్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ నేను. కానీ నేనైతే చాలా తప్పు చేశానులే నేను మాత్రము. ఎందుకంటే ఈ మధ్యలో నేను వీడియోస్ అనేది ఆపేసాననమాట. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చిన దానివల్ల వీడియోస్ అనేది ఆపేసాను నేను. స్టమక్ పెయిన్ అయితే వచ్చింది. దానివల్ల అని చెప్పేసి ఆపేసాను నేను. ఇంకెందుకులే మరీ ఎక్కువ ప్రెషర్ అయిపోతా ఉంది. నిద్ర లేకుండా ఉంది అనేసి హాస్పిటల్‌కే తిరుగుతున్నాననమాట. అందువల్ల అనేసనేది వీడియో అనేది ఆపేసాను కాబట్టి నాకు వాచ్ అవర్ అనేది కూడా చాలా తగ్గిపోయింది. 4000 దగ్గరే ఉన్నాను. ఇప్పుడైతే మాత్రం నాకు వాచ్ అవర్ చాలా తగ్గిపోయింది ఫ్రెండ్స్ నాకు. అందుకని చెప్తున్నాను నేను సమయం చాలా విలువైనది అనేసని. కానీ ఇప్పటికైతే పర్లేదు. వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తున్నా. షార్ట్స్ కూడా అప్‌లోడ్ అయితే చేస్తున్నాను నేను. ఈ టైలరింగ్ గురించి చెప్పాలంటే మాత్రము, ఈ కటింగు, స్టిచ్చింగ్ గురించి చెప్పాలంటే మాత్రము నేను వీడియోస్ అయితే పెడుతున్నాను కదా! ఈ ట్రైపాడ్ లేదని చెప్పేసి వీడియోస్ అయితే పెట్టలేదు. ఇంకెందుకులే ఏదో ఒకటి మనం పెడదాం వీడియోస్ అనేసి అనుకున్నాను. అలా అయితే అనుకోవద్దు ఫ్రెండ్స్. యూట్యూబ్ గురించి చెప్తున్నాను. అలా అయితే అనుకోవద్దు. ఒక ఏదైనా ఒక హ్మ్. ఏదో ఒక టాపిక్ మీద మనము అనుకున్నామంటే, ఆ టాపిక్ అనేది మనం ఖచ్చితంగా దాని మీద శ్రద్ధ అనేది పెట్టామంటే ఖచ్చితంగా రీచ్ అనేది ఉంటుంది. ఇంకా నేను చెప్తున్నాను నేను ట్రైపాడ్ అయితే ఆన్‌లైన్‌లో అయితే ఇప్పుడు పెట్టాననమాట. అది వచ్చిన తర్వాత అయితే మాత్రం నేను మళ్ళీ కటింగ్ వీడియోస్ అన్నీ కూడా పెడతాను నేను. సపోర్ట్ అయితే ఉంటే మాత్రము ఎవరైనా కెమెరా కూడా షూట్ చేస్తా ఉన్నా కూడా కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెట్టొచ్చు. కానీ ఇప్పుడు నాకు సపోర్ట్ లేదని చెప్పేసి నేనైతే ఆపేసాను. ఖచ్చితంగా ఇంక నేనైతే కటింగ్ వీడియోస్ కూడా అప్‌లోడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. పర్ఫెక్ట్. ఈజీగా మీకైతే మాత్రము చాలా ఈజీగా అయితే అర్థమయ్యే విధంగా కూడా నేను కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ప్రతి ఒక్క మెజర్‌మెంట్ కూడా నేను పెడతాను. వీడియోస్ అయితే పెట్టాలనేసి అనుకుంటున్నాను. ఇంకో విషయం ఫ్రెండ్స్ మీరైతే అడిగారు కదా! అక్క సమయం చాలా విలువైనది అనేసి అంటున్నారు. ఇంట్లో పని చేసుకునేసరికే సమయం సరిపోతా ఉంది. ఇంక మాకెక్కడక్క ఇంక టైం దొరుకుతుంది. ఇంక టయర్డ్ అయిపోతాం అనేసి అంటున్నారు. సమయం అదే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే 9 గంటలకనేసి అనుకుంటా. మార్నింగ్ 9 గంటలకంతా అయిపోవాలి నా పని అనేసి అనుకుంటున్నాను. అనుకోని 9 నుంచి ఇంకా బ్రష్ చేసుకోవడం, నేను స్నానం చేసుకునేసి నేను ఇంకా మిషన్ దగ్గరకొచ్చేసరికి 10 అయిపోతుంది. 10 అయిపోతుంది.
ఆ 10 నుంచి మళ్ళీ నేను ఇంకా ఈ స్టిచ్చింగ్ దగ్గరకి మిషన్ దగ్గరకైతే వచ్చేస్తాను నేను. వచ్చి రోజుకైతే 4, 5 బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తాను నేను. ఇంకా మధ్యాహ్నం ఉంది కదా! మధ్యాహ్నం పిల్లలైతే అత్తమ్మ వాళ్ళు చూసుకుంటారు. బాబు చిన్న బాబు కదా! చూసుకుంటారు. మధ్యాహ్నం బాబుకు అన్నం పెట్టేసి, ఇంకా వాడికి ఏదో ఇంకా బొమ్మలుంటాయి కదా! చిన్న చిన్న బొమ్మలనే వాడి దగ్గర ఏసేసి నేనింకా స్టిచ్చింగ్ దగ్గర కూర్చుంటాను. కటింగ్ అనేసి మనం ముందుటి రోజే మనం ప్లానింగ్ చేసుకునేసి కటింగ్ కూడా ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి. ఒక్క రోజు మనము కటింగ్ అనేసి చెప్పేసి కేటాయించుకోవాలనమాట. ఆ కటింగ్ చేసిన బ్లౌజెస్ అని మరుసటి రోజు ఉంటాయి కదా! బ్లౌజెస్ అన్నీ కూడా మనము మరుసటి రోజు స్టిచ్చింగ్ అయితే చేసుకోవడం వల్ల మన పని కూడా ఈజీగా అయిపోతుంది. మనం అనుకున్న టార్గెట్ కూడా ఈజీగానే ఉంటుందనమాట. ఈ బద్ధకాన్ని వదిలామంటే ఒక్కరోజు మనం అలవాటు పడిపోయామంటే స్టిచ్చింగ్ చేశామంటే ఆటోమేటిక్‌గా మనకు దాని మీద శ్రద్ధ అనేది వచ్చేస్తుంది. మనం చేద్దాంలే ఈరోజు మనకు అవ్వదులే అనేసి అనుకుంటే అది అలానే పోతుందనమాట. పోస్ట్‌పోన్ అవుతానే ఉంటుంది. అది అట్లే కొనసాగుతూనే ఉంటుంది. మనం అనుకున్న రీచ్ అయితే మాత్రం ఇంక మనం రీచ్ అవ్వలేం. గోల్ అయితే రీచ్ అవ్వలేం కదా! అందుకని చెప్తున్నాను. ఒక్కసారి పని అనేది స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత మొదలుపెట్టిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఈ పని స్టార్ట్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్ ఉంది. ఇంకా యూజ్ ఉందనేసని మనకే ఆలోచనొచ్చి మనమే దాని మీద శ్రద్ధ పెడతాము. ఓకేనా? ఐ లవ్ యూ. కూడా నేను పడిన కష్టాలైతే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను గతంలో అయితే మాత్రము కటింగ్ గురించి శ్రద్ధ అయితే చదువుకుంటున్నానప్పుడు మాత్రం శ్రద్ధ అయితే పెట్టలేదనమాట. ఒక చిన్న చున్నీ చెప్పాను. వీడియో కూడా పెట్టాను నేను మీకు. ఒక వీడియో పెట్టాననుకుంటా. చూడండి వీడియో కూడా ఉంది. ఒక షాల్ అనేది మనం బయటైతే వేసుకుంటాం కదా! ఆ షాల్ కొద్దిగా చినిగిపోయిందని చెప్పేసి మిషన్ దగ్గర ఎత్తుకొని పోయి ఇచ్చాననమాట. ఇస్తే కొద్దిగానే నా బెస్ట్ ఫ్రెండ్ ఆ అమ్మాయి. నా బెస్ట్ ఫ్రెండ్. ఆ అమ్మాయి ఏమంటే స్టిచ్చింగ్ చేసివే అనేసనంటే ఆ అమ్మాయి 10 రూపీస్ తీసుకునింది. ఏం ఎక్కువ లేదు. కొద్దిగా చిరిగిపోయిందనమాట. కొద్దిగానే చిరిగిపోయింది. ఇప్పుడు ఒక పీస్ అయితే చూపిస్తాను. ఇప్పుడుంది గదా! ఇంత పొడవైతే ఇంతకైతే చిరిగిపోయిందనమాట. ఇంత పీస్‌కైతే చిరిగిపోయింది. అందుకని చెప్పేసి పోయి అడిగేసరికి ఆ అమ్మాయి 10 రూపీస్ అడిగింది. మొహమాటం లేకుండా అడిగిందనమాట. అప్పుడు అనుకున్నా నేను, చూడు డబ్బుకు విలువిచ్చారే గానీ ఫ్రెండ్‌షిప్‌కైతే విలువ ఇవ్వలేదు అనేసి అనుకున్నారు. అదే గాని నేను స్టిచ్చింగ్ చేసుకొని నేను నేర్చుకుంటే మన దగ్గరుంటే మనకే బాధ లేదు కదా! అనేసి ఆలోచన చేసి నేనైతే మాత్రము పట్టుదలగా ఎక్కడ బయట వెళ్ళలేదనమాట. అప్పుడైతే మొబైల్‌లో ఈ ఆన్‌లైన్ క్లాసెస్ అంతా ఏం లేదు. మొబైల్ అనేసి అనే మాటే లేదు. నేనప్పుడైతే ఏం చేశానంటే పక్కింటి మా పిన్ని ఉన్నింది. ఆ పిన్ని అడిగేసి ఆమె కూడా నాకు చెప్పలేదనమాట. ఆమె దగ్గర వెళ్ళేసి ఏదో కొద్దిగా అట్లా కూర్చొని మాట్లాడుతూ ఉంటాం కదా! ఆమె కటింగ్ చేస్తా ఉంటుంది. అప్పుడు చూస్తా ఉన్నాననమాట. చూసి నేను ఇంటి దగ్గర కట్ చేసేదాన్ననమాట. ఆమెకి తెలీదు ఆ విషయం. తెలిస్తే మళ్ళీ రానీదు కదా! చూడు నాకు పోటీగా వస్తా ఉంది అనేసి అనుకుంటుంది కదా! అందువల్ల అని చెప్పేసి నేనైతే అట్లా చూసేదాన్ని. చూసి ఇక్కడ ఇంటి దగ్గరొచ్చి నాన్న వాళ్ళది ఏదన్నా ఉంటుంది కదా! లుంగీ పైన చినిగిపోయింది అంటే పాతదయిపోయి ఉంటుంది కదా! దాన్నెత్తుకొని నేను ఇంకా సిజర్ తెచ్చుకునేసి ఏదో ఒక సిజర్ తెచ్చుకునేసి నేను కటింగ్ చేసేదాన్ననమాట. కటింగ్ చేసి చేత్తోనే కుట్టేదాన్ని. అప్పుడు మిషన్ లేదు కదా! చేత్తోనే కుట్టి అమ్మ వాళ్ళకి, అక్క వాళ్ళుంటారు కదా! వాళ్ళేసుకోమని చెప్పేదాన్ననమాట. కరెక్ట్‌గా మెజర్‌మెంట్ కరెక్ట్‌గా వచ్చేసిన తర్వాత నేను మిషన్ అనేది తెచ్చుకున్నాననమాట. అలా చేశాను అప్పుడు నేను చాలా అసలు కష్టాలు చెప్పుకుంటే చాలా ఉన్నాయిలెండి. ఆ విధంగా. కానీ అప్పుడు నేను పడ్డ కష్టానికి ఫలితం అనేది ఇప్పుడు నాకు దొరికింది కదా! నేను చెప్తున్నాను. అందుకని చెప్తున్నా ఫ్రెండ్స్ నేనైతే మాత్రం ఎవరి దగ్గరైతే వెళ్ళలేదనమాట. ఇప్పుడైతే ఏముందిలేండి ఇంటి దగ్గరనే కూర్చొని మొబైల్ ఉంది కాబట్టి ఆన్‌లైన్‌లో క్లాసెస్ ఉన్నాయి. ఫ్రీ క్లాసెస్ కూడా ఉన్నాయి ఆన్‌లైన్‌లో. యూట్యూబ్‌లో ఇంటి దగ్గరనే కూర్చొని మనము కటింగ్ అనేది చేయొచ్చు, స్టిచ్చింగ్ చేయొచ్చు. ప్రతి ఒక్క వీడియోస్ అనేది మనకు అన్నీ వచ్చేస్తున్నాయి యూట్యూబ్‌లో ఇప్పుడు. అందుకని చెప్తున్నాను. మనం బయట పోయే పని లేకుండా మన పిల్లల్ని చూసుకోవచ్చు. ఫ్యామిలీని కూడా చూసుకుంటూ మనం ఇంటి దగ్గర టైలరింగ్ చేసుకోవచ్చు. మనం పోషించుకోవచ్చు కదా! ఇంటి దగ్గర. కాళ్ళు బయట పెట్టే పని లేకుండా నేనంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మీ ప్రశ్నలకు నా సమాధానం అయితే ఇది. నేనైతే దొరికిందా మీకనేసి అనుకుంటున్నాను. అందుకే పదే పదే మీకు నేను చెప్తున్నాను. సమయం అనేది చాలా విలువైనది ఫ్రెండ్స్. సమయాన్ని మాత్రం ఎప్పుడు వృధా చేసుకోవద్దండి. ఓకేనా? ఐ లవ్ యూ. చాలా విలువైనది. కష్టే ఫలి అంటారు కదా! కష్టంతో కాదు, ఇష్టంగా కష్టపడి చేయండి. ఆ ఇష్టంలోనే కష్టం అనేది మీకు తెలీదనమాట. అప్పుడే మీకు ఇష్టపడి ఏ పని చేసినా కూడా సక్సెస్ అనేది మీదే అవుతుంది. ఓకేనా? ఐ లవ్ యూ. బాయ్ అందరికీ.